శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. లలితోపాఖ్యానం ప్రారంభం. 4 భుజములు చంద్రకళాభూషణం, ఉన్నత కుచములు కుంకుమరాగ సోనము కలిగి పుండ్రేక్ష ఉపాసం అంకుశం పుష్పబాణం, ఇవి 4 హస్తములందు గల ఓ జగత్తునకు ఏకైక మాత అయిన లలితాంబా నీకు నమస్కారం. ఆదిశివుని ఎడమ చేతి యందు సుందరమైన వస్తువు, దానివల్లనే విద్వాంసుల 3వది ఆవిష్కరించబడినది. ఆ 3వదే పరమమైన తేజం. అగస్త్యుడని దేవర్షి కలడు. అతడు వేదాంగ పారకుడు, సర్వ సిద్ధాంతసారం తెలిసినవాడు, బ్రహ్మానందమే ఆత్మగా కలవాడు. అతడు మహాద్భుతములకు కారణములైన తీర్థములు, స్థానములు, శైలము, అరణ్యములు, నదులు మొదలైన వారిని సమస్త దేశాలను తిరిగెను. ఆయా ప్రదేశాల్లోని ప్రాణులు అజ్ఞానాంధకారమున చుట్టబడిన వారు, మైథునమందు భోజనమందు ఆసక్తి గలవారు. ఇట్టి వారిని చూసి అగస్త్యుడు వారిని గురించి చింతింపసాగెను. ఈ విధంగా చింతిస్తూ ఈ భూమి యందు సంచరిస్తున్న అగస్త్యునికి కాంచీపురం ఘటించింది. ఆ కాంచీనగరం మహాపుణ్యమైన ఉత్తమ నగరం. అట శుద్ధాత్ముడై అగస్త్యుడు వారుణ శైలేంద్రాన్మును అనగా ఏనుగు వంటి పర్వత శ్రేష్టమును ఏకామ్ర వృక్షస్థలమున ఉన్న శివుని కలిదోషములు నశింపచేయు కామాక్షిదేవిని పూజించెను. లోకకారణుడు, దయార్ద్రుడు, మహాధీశాలియు, మాటిమాటికి ధ్యానించువాడు అయిన అగస్త్యుని యొక్క తపస్సుచే జనార్దనుడైన విష్ణువు సంతోషించెను. హయగ్రీవాకారం వహించి అమితమైన తేజంతో అగస్త్యుని ఎదుట సాక్షాత్కరించెను. ఆ హయగ్రీవ ఆకారం కన్నుల ఎదుట మూర్తీభవించిన కేవల చిన్మయ రూపం. శంఖము, చక్రము, అక్షవలయము, పుస్తకము వీని ధరించుటచే ఉజ్వలమైన 4 చేతులు కలది. తన దేహం నుండి పుట్టిన కాంతితో జగమునంతటిని నింపుచున్నది. ఆ హయగ్రీవుని చూసి ఆనందభరితుడై మాటిమాటికి నమస్కరించి వినమ్రుడై ఆ జగత్పతిని స్తుతించెను. ఆ తరువాత జగన్నాథుడు, నీ తపమునకు సంతసించితిని, వరము కోరుకొనుము, నీకు క్షేమం కలుగును అని అనెను. ఈ విధంగా అడగబడిన ఆ మునిసత్తముడు, ఓ భగవంతుడా, నీవు సంతతించినచో ఈ పామర ప్రజలందరూ ఏ ఉపాయం వల్ల ముక్తులగుదురో దీన్ని మాకు చెప్పుము అని అడిగెను. మునిచే అడగబడిన దేవదేవుడైన జనార్దనుడు ఇట్లనెను. ఈ ప్రశ్ననే పూర్వం శివుడు అడిగెను, ఆ తర్వాత ఈ ప్రశ్ననే బ్రహ్మ అడిగెను, తర్వాత దూర్వాసుడు అడిగెను, తర్వాత నీవడిగితివి. సర్వప్రాణులకు గురుభూతులై మహాత్ములైన మీ చేత నా ఉపదేశం లోకములందు ప్రసిద్ధి కాంచుగాక. ఇది నా వరం. నేను భూతములకు మొదటి వాడిని, భూతములకు ఆదికర్తను. నేను స్వయంగా ప్రభువును, సృష్టి స్థితి లయలకు అన్నింటికీ కారకుడను, త్రిమూర్తి స్వరూపుడను, సత్వరజస్తమో గుణములకు అతీతుడను, నిర్గుణుడను, గుణములకు ఆశ్రయమైన వాణిని, స్వేచ్ఛగా విహరించేవాణ్ణి, భూతములకు ఆత్మను, ప్రధాన పురుషాత్మకుడను. ఓ బ్రహ్మస్వరూపుడవైన అగస్త్యముని, ఇటువంటి 3 జగములకు రూపధారి అయిన నా యొక్క రూపం ప్రధానం, పురుషుడు అని 2 విధములయ్యను. నా ప్రధానము అను రూపం సర్వలోక గుణాత్మకం, మిగిలిన గుణాతీతమైన రూపం పరము కంటనూ పరతరమైనది, మహత్తు కలది. ఈ విధంగా ఈ 2 యొక్క రూపంను తెలిసి ఈ 2ని వదిలిపెట్టము. చిరకాల తపస్సు చేత, యమ నియమాల చేత, త్యాగాల చేత దుష్కర్మలు నశించిన తర్వాత ముక్తి తొందరగా లభించును. ఏ రూపం ఏ గుణంతో కూడి ఉన్నదో అది గుణి యొక్క ఐక్యంతో లభించును. తక్కినది సమస్త జగత్ రూపం, కర్మభోగం యొక్క పరాక్రమం. అది కర్మలను అంటి ఉండను. అది కర్మలను వదిలినను ఈ వరకు చేసిన సదసత్కర్మల ఫలితం లభించుచూనే ఉండను. ఓ తాపస, ఎవరికైనానో ఆ 2ని అనగా సత్కర్మలు వదిలినను ఇంతవరకు చేసిన సత్కర్మల ఫలితం లభించుచూనే ఉండను. ఓ తాపస, ఎవరికైనానో ఆ 2ని వదలట దుస్తరం. సత్కర్మ గోచరమైన ఫలం వీడనిది, సులభంగా పొందనిది. సద్గుణముల ఆత్మస్థములై వీడవు, తత్ఫలితాలు అవశ్యం అనుభవింపచేయును. ఆత్మైక్యంగా కలిగిన సర్వసిద్ధులను ఇచ్చును. బ్రహ్మక్షత్రియుల కన్నా తక్కువై పాపిష్టులైన నరులకు కూడా ఏ రూపమును ధ్యానించినంత మాత్రాన దుష్కృతం కూడా సుకృతంగా మారునో అది పరాశక్తి రూపం. విధి విధానంతో కానీ విధి విధానములను వదిలి కానీ పరాశక్తిని అర్చించిన వారు సంసారులు కారు, వారు ముక్తిని పొందదురు. శివుని కూడా ఆమెను జ్ఞానయోగ బలంతో ఆరాధించి సర్వసిద్ధులకు ఈశ్వరుడై త్రిపురాశక్తి ఆరాధనం లేక ఎక్కడైనా ఒక్కసారిగా భోగాపవర్గములు భోగమోక్షములు లేవు.
కావున పరాశక్తి మనస్కుడవై, పరాశక్తిగత ప్రాణుడవై, పరాశక్తిని పూజించవాడవై, కోరికలన్నింటినీ ఆమెయందే నడిపిన వాడవై, పరాశక్తి ఆత్మలో సమస్త కర్మలు చేయుచు ముక్తిని పొందగలవు. మునిశ్రేష్ఠ, నీ తపమునకు సంతోషించి అందరి మంచిని కోరి ఈ రహస్యం చెప్పబడింది. దేవతలు, మునులు, సిద్ధులు, మానుషులు ఇతరులను నీ ముఖ కమలం నుండి ఈ పరాశక్తి రహస్యమును పొంది పరాత్పరమైన సిద్ధిని పొందుదురుగాక. విష్ణురూపుడైన హయగ్రీవుడు చెప్పిన ఈ వాక్యాలు విని నమస్కరించి అగస్త్యముని ఆ మధుసూదనునితో, ఓ భగవాన్, నీవు పూర్వం చెప్పినది ఎట్టి రూపము, ఎట్టి విహారములు కలది, ఎట్టి ప్రభావం కలది, ఇది అంతయు మాకు సవిస్తరముగా చెప్పుము అనెను. హయగ్రీవుడును, ఓ అగస్త్యముని, ఈ హయగ్రీవ రూపం నా అంశరూపమైన నా వేరొక రూపం కావున నీవు వినతలిచిందంతయు చెప్పగలవు అని చెప్పెను అని జగన్నాథుడైన మహావిష్ణువు తపోధనుడైన హయగ్రీవును ఆదేశించి అగస్త్యముని ఎదుటనే అంతర్ధానం పొందెను. తర్వాత ఆశ్చర్యం చెంది అగస్త్యుడు పులకితగాత్రుడయ్యను. హయగ్రీవ మునితో స్వాశ్రమం చేరెను. ఓం శాంతి శాంతి శాంతి.